భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకునే వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక రాజమండ్రిలోని అబ్దుల్ కలాం విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ గఫార్, చెన్నంశెట్టి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, వేమూరి బుజ్జి, కార్పొరేటర్ షేక్ ఫాతిమా, ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుభాన్ బి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కలాం కలాం సలాం సలాం జనం సమస్తం నిలిచంటుంది కలాం సనిపై పొలమంటుంది కలాం కలాం సలాం సలాం వచ్చే కాలం గడమంటుంది కలాం. భారతదేశం కూడా ఎందులోనూ తక్కువ కాదని, అంతరిక్షంలో మాకు చోటు ఉందని నిరూపించిన ఓ గొప్ప శాస్త్రవేత్త. ఇంతింతై వటుడింతై అన్నట్లుగానే పేదరికంలో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎదిగి ఆహ్వానిస్తున్నాం. నాయకుడు అబ్దుల్ కలాం గారి విగ్రహ ఆవిష్కరణకి వచ్చేసిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, రామారావు గారికి, సాధు గారికి, ఇతర మా కార్పొరేటర్లకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. కలాం గారు అందరి గుర్తుండే విధంగా గగనతలం వచ్చింది. కులమతాల అతీతంగా అతనికి అభిమానులు ఉన్నారు. ఆయన విగ్రహం గురించి వాసనని మన వాళ్ళు అడగగానే మొత్తం ఆయన ఈ ఏర్పాటు చేయడం కూడా మన వాసనని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకా భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాసన మీ అందరికీ తోడుకుంటాడని, మనం కూడా అందరం కూడా వాసనకి అండగా ఉండాలని చెబుతూ నేను సమర్పిస్తున్నాను. ఇంకా అప్పటికప్పుడు ఎక్కడో శాతం మరి ప్రోగ్రామ్ కండక్ట్ చేపిస్తే కరెక్ట్గా ఉండదు అని చెప్పేసి మేము కొద్దిగా ఈ ట్రాఫిక్ అంతరాయం లేకుండా పక్కన పెట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసాం. ఈ రోజున ఈ చేస్తున్న ప్రోగ్రాం అంతా కూడా వాసన పూర్తి సహాయ సహకారాలతో జరుగుతుంది. ఇంకా అదేవిధంగా అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలంటే, అబ్దుల్ కలాం గారు కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. అతను పేపర్ బాయ్ దగ్గర నుంచి పైలట్ దాకా, పైలట్ నుంచి సైన్స్ ఇన్స్టిట్యూట్, అటు నుంచి ప్రొఫెసర్ నుంచి పండితుడు. ఆ రకంగా చాలా చిన్న కుటుంబం. ఫస్ట్ స్టార్టింగ్ అతనిది పేపర్ బాయ్గా. అటువంటి వ్యక్తి కృషి పట్టుదలతోటి భారతదేశంలో అంతరిక్ష పరిశోధనా సంస్థలో మొట్టమొదటిగా రోదశిలో క్షిపణిని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు. అతని నాయకత్వంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలో మనం కూడా ఒక మిసైల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ముఖ్య ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అందుకే అతనికి దాదాపుగా అవార్డులు పిలిచి ఇచ్చినటువంటి అవార్డులు పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, భారతరత్న అత్యున్నతమైనటువంటి మన దేశంలో ఏదైనా అవార్డు ఉందంటే అది భారతరత్న. భారతరత్న అవార్డు కూడా అతనికి పిలిచివ్వడం జరిగింది. అదేవిధంగా నాయకుడిగా కూడా ఇప్పుడు ఏదైనా ఎన్నికలు కానీ వస్తే ప్రతి చిన్న పోస్టుకు కూడా నామినేషనే, ఎక్కడ ఏకగ్రీవం అనేది ఉండదు. ఎందుకంటే అన్ని రకాలుగా ఉంటాం. అటువంటిది ఆ వ్యక్తికి కులం గోత్రం ఏమీ లేకుండా పోయినటువంటి వల్ల అప్పట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రపోజల్ పెడితే అన్ని పార్టీలన్నీ కలిసి కూడా ఏకగ్రీవంగా ఇతన్నే మనకి రాష్ట్రపతిగా చేయాలని చెప్పి మొత్తం ఎప్పుడు జరగాలటువంటి కార్యక్రమం. అందరూ ఏకగ్రీవంగా ఇతనికి ఏ కులానికి, ఏ పార్టీకి, ఏ మతానికి సంబంధించినవాడు కాదనేటువంటి ఉద్దేశంతో ఏకగ్రీవంగా అతన్ని రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న యువత కూడా అతని యొక్క ఆదర్శాలుగా తీసుకొని ఏదైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడితే
వాసన్న మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. వాసన్నతో పాటు మేము ఎప్పుడు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు భారత రత్న బిరుదాంకితులైనటువంటి పెద్దలు, గొప్ప సంస్కారవాది, పేదల పెళ్లిది, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారి ఆజాద్ గారి. మరి ఈరోజు కలాం గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఎలక్షన్స్ ముందర ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్లెక్సీలు ఉండేవి. అబ్దుల్ కలాం గారి బర్త్డే రోజు కానీ, అబ్దుల్ గారు చనిపోయిన రోజు కానీ, మన గఫూర్ ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు చేస్తుండేవాడు. నేను చూస్తూనే ఉండేవాడిని, చూసి నేను దారిలో పోతా ఉండేవాడిని. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పకుండా నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విగ్రహానికి పర్మిషన్ కావాలి అని చెప్పి వస్తే నేను చెప్పాను, ఎవరెవరో విగ్రహాలు పెట్టుకున్నారు పర్మిషన్ లేకుండా, పెద్ద ఆయన విగ్రహం పెట్టడానికి పర్మిషన్ అలాంటి మహానుభావుడి విగ్రహానికి పర్మిషన్ అవసరమా అని చెప్పి నేను మాధవ్ అందరికి ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ చూసి పెట్టమని చెప్పడం జరిగింది. విగ్రహాన్ని నేను ఎప్పుడో చెప్పా, మీదే లేట్ అయ్యా, నేను విగ్రహం దానికి ఎక్కడ చేపించండి దానికి నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. నాదేం లేట్ లేదు, వాళ్ళది లేట్ అయింది. నేను వాటికి మాట ప్రకారం ఆ రోజు విగ్రహానికి చెప్పినట్టుగా చేయడం జరిగింది. మరి నేను ఇవాళ ప్రోగ్రాం పెడతామని చెప్పి అంటే ఏం చేస్తున్నారు ప్రోగ్రామ్కి అని అడిగా. ఏదో బిస్కెట్లు ఇచ్చి పెడతా ఏమో పెద్ద ఆయన ఇప్పుడు అందరికీ చనిపోయినప్పుడు విగ్రహం పెట్టినప్పుడు అందరికీ భోజనం ఏర్పాటు చేయాలయ్యా, విగ్రహం కాదు అంటే, సార్ అబ్దుల్ కలాం గారు వెజిటేరియన్ సార్ తినేది, నాన్ వెజిటేరియన్ తినడు. ఆయన తినడు కానీ తినొద్దని ఎప్పుడు చెప్పలేదయ్యా, అందరికీ నాన్ వెజిటేరియన్ పెట్టండి, ఏం పర్వాలేదు, వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు, ఏది కావాలంటే అది రెండు పెట్టండి అని చెప్పాను. మరి దాని ప్రకారంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాలాతీతమైంది. ఎండకి చాలామంది మహిళలు పైన మాకే ఇబ్బంది ఉంది, మీకు చాలా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆలస్యం లేకుండా ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. అలాగే 2 మాటలు, ఇళ్ల స్థలాలు వచ్చే నెలలో సీఎం గారి చేతుల మీదుగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం. అంతేకాదు వాళ్ళకి సంబంధించిన వాటిలో ఇంకా ఎవరన్నా ఇళ్ల స్థలాలు పేర్లు రాని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి. ఈ నెల లోపల ఖచ్చితంగా కూడా ఎవరికి ఇల్లు లేదు మాకు అని, నేను గడపలు తిన్నప్పుడు మాకు ఇల్లు రాలేదు, స్థలం రాలేదు అన్నది అనకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టించేదానికి ఫ్రీగా ఇస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఖచ్చితంగా కూడా అలాగే మంచినీటి సమస్య కూడా ఇందాక లత గారు చెప్పినట్టు మంచినీటి సమస్య కూడా 339 కోట్లతోటి పనులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. అంటే చెప్పినట్టు 3 నెలల్లో కాదు కానీ 6-7 నెలల్లో మళ్ళీ అంతా కూడా మంచినీటి సమస్య అన్ని దగ్గర కొత్త పైప్ లైన్లు వేసి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ప్రతిరోజు మంచినీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది కూడా పగటి పూట నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం.
మరి ఈ 2 కార్యక్రమాలు వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మీకు కార్యక్రమం చేసి ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చిగానే నేను ఎలక్షన్ పోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. మరి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా సోదరులు ఎప్పుడు కూడా ఏ విషయమైనా అక్క చెల్లెలు కానీ ఎవరికైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా అందులో మీకు దగ్గరలోనే ఉంటాను. ఎప్పుడైనా ఏ టైంలో రావచ్చు. అంటే ఇవన్నీ ఇక్కడ అందరూ కూడా బాగా చూసుకుంటాడు. కానీ అవసరమైన ఇబ్బందులు ఏమంటే కూడా బాగా తీసుకొచ్చిన పర్వాలేదు. మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి మాతో మాట్లాడతాడు. మరి ఖచ్చితంగా కూడా ఏ సమస్య అయినా మీ వాసును అనుకొని రండి. తప్పకుండా నేను అందరూ కూడా నా వంతు నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి రోజు మన అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం నిజంగా చాలా సంతోషించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అబ్దుల్ కలాం గారి అభిమానులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, అబ్దుల్ కలాం గారు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ముస్లిం నాయకుడు కాదు. భారతదేశానికి ప్రతికూల ఈ విగ్రహం దగ్గర అందరికీ ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఏ కర్ములే మేడం కొంచెం సైడ్ రండి. మేడం కెమెరా